ఎస్జీ మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. 2024వ సంవత్సరంలో మన గ్రహాల యొక్క గమనం ఎలా ఉండబోతుంది? సో ఆ గ్రహాల యొక్క గమనం ఆధారంగా మనము మన వ్యక్తిగత జాతకాలతో ఈ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయంగా లగ్న ఫలితాలు అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో దానికంటే ముందు మరి ఈ 2024వ సంవత్సరం అంటే మనకి జనవరి 1, 2024 నుండి 2024 డిసెంబర్ 31 వరకు కూడా మనకి గ్రహాల యొక్క గమనం ఏ ఏ రాశుల్లో జరుగుతుంది అనే విషయాన్ని ముందు ఇంట్రడక్షన్లో తెలుసుకుందాం. సో మనకి ఉండేవి 9 గ్రహాలు అయినప్పటికీ కూడా ఈ 9 గ్రహాలలో కేవలం శని, గురువు, రాహువు, కేతువు ఇవి మాత్రమే ఒక్కో రాశిలో చాలా ఎక్కువ కాలం పాటు ఉంటాయి. కాబట్టి వాటి ఆధారంగా మాత్రమే సంవత్సర ఫలితాలను చెప్పుకుంటాము. అండ్ కుజుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు వీరితో మాస ఫలితాలను చేయడానికి, ఎందుకంటే ఒక నెల ఇంచుమించుగా ఆ టైంలోనే ఒక రాశి నుండి ఇంకో రాశికి మారుతాయి కాబట్టి. అండ్ చంద్రుడి ద్వారా దినఫలాలని చర్చించుకుంటాం. సో మళ్ళీ మనము మాస ఫలితాలలో మిగిలిన గ్రహస్థితులతో ఆ మంత్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది సెపరేట్గా నేర్చుకుంటాం. కానీ పూర్తిగా ఒక ఇయర్ ప్లానింగ్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మనం ఎస్పెషల్లీ తెలుసుకోవాల్సింది ఈ 4 గ్రహాలు మనకి ఈ సంవత్సరంలో ఎక్కడెక్కడ చేంజ్ అవ్వబోతున్నాయి, అంటే రాశి మార్పు అనేది జరగబోతుంది అనేది. సో చూడండి, శని కుంభంలోనే ఉంటాడు ఈ సంవత్సరం పాటు కూడా. ఓకే, సో రాహువు ఆల్రెడీ మొన్ననే మీనంలోకి వచ్చారు. సో ఈ సంవత్సరం పాటు కూడా రాహువు కూడా మారట్లేదు, రాహువు మీనంలోనే ఉంటారు. సో కేతువు కూడా కన్యలోనే ఉంటారు. అంటే మనకి 4 ప్రధాన గ్రహాలలో ఈ 3 గ్రహాలు కూడా రాశి మార్పు అనేది ఈ సంవత్సరంలో జరగట్లేదు. సో కేవలం గురువు యొక్క మార్పు మాత్రమే జరుగుతుంది. సో జనవరి 1 అంటే ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఇప్పటి నుండి మే 2 వరకు కూడా గురువు మేషరాశిలోనే సంచారం చేస్తున్నారు. ఓకే, అంటే మే 2వ తారీఖు నుండి ఈ డిసెంబర్ 31 వరకు, అంటే తర్వాత కూడా వృషభంలోనే ఉంటారు. బట్ మనం ఫలితాలు తెలుసుకునేవి ఇక్కడికి కాబట్టి ఈ టైం వరకు మనకి మే 2 తర్వాత నుండి గురువు వృషభంలోకి వస్తున్నాడు. అంటే ముఖ్యంగా మనము ఈ సంవత్సరాన్ని 2 భాగాలుగా ఫలితాలు చెప్పుకోవడానికి యూజ్ అయ్యింది గురువు యొక్క రాశి మార్పు వల్ల. ఓకే, అంటే గురువు మేషంలో ఉన్నప్పుడు ఒకలాంటి ఫలితాలు, వృషభంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఒకలాంటి ఫలితాలు కలుగుతాయి. గురువు శని కంట్రోల్లో ఉన్నారు, అవునా? అంటే గురువు యొక్క బలము అనేది ఎంతో కొద్దిగా శని హరిస్తాడు అనే విషయం మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ గురువు చాలా వీక్గా ఉన్నట్టు, శని చాలా బలంగా ఉన్నట్టే. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, గురువు వృషభంలోకి వచ్చారు అంటే శని వీక్షణ నుండి దూరం అయ్యారు. నెంబర్ 1 పాజిటివ్. నెక్స్ట్ ఏంటి, గురువు యొక్క పంచమ దృష్టి కేతువు మీద ఉంది. కేతువు గురువు మిత్రగ్రహాలు, అంటే కేతువుకి వారి యొక్క మిత్రగ్రహం యొక్క బలం కూడా తోడయింది. మనకి రాహుకేతువులు ఆపోజిట్గా ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు అనేవి మనం అక్యురేట్గా చెప్పలేకపోయినా ఇలా ఒక గ్రహానికి ఇంకొక గ్రహం యొక్క బలం తోడైనప్పుడు మాత్రము ఆ రిజల్ట్ని మనకి అంటే అనుభవంలోకి తెచ్చే విధంగా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఈ విధంగా గురువు యొక్క మార్పు మే 2 తర్వాత నుండి ఒక విధంగా, సో ఈ మే 2 వరకు ఒక విధంగా మాత్రము మనకి గ్రహాల యొక్క గమనం ద్వారా పరిస్థితుల మార్పు అనేది కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్క జాతకం మీద ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మ లగ్నము అనేది మేషలగ్నము అయినా, ఒకవేళ మీకు జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మేషలగ్నం అయినా కూడా ఈ 2024వ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా గురువు యొక్క స్థితి అనేది మే 2 తర్వాత వృషభంలోకి, మే 2 వరకు కూడా మేషంలోకి ఉండడం వల్ల మనము ఈ సంవత్సరంలో 2 రకాల ఫలితాలని అనుభవిస్తాము. కాబట్టి ఇందులో ఏ టైంలో పాజిటివ్గా ఉంది, ఏ టైంలో ఇబ్బందిగా ఉంది అనేది క్లారిటీగా అర్థం చేసుకొని దానితో ప్లాన్ చేసుకున్నట్లయితే మాత్రము మనం చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటాం.
ఓకే. సో ముఖ్యంగా చూడండి, మే 2 వరకు కూడా మీ నవమాధిపత్యం వచ్చినటువంటి గురువు శని కంట్రోల్లో ఉండడము అనేది చాలా వరకు మైనస్. అండ్ శని స్వంత రాశిలో బలంగా ఉంటూ ఇటు పంచమ స్థానాన్ని, లగ్నాన్ని, అష్టమాన్ని, అంటే ఏ ఒక ఆలోచన అనేది మనకి కలిసి రాకుండా చేస్తాడు. అలా అని ఆలోచనలు రాని స్థితి ఉండదు ఇక్కడ. అనవసరమైనటువంటి ఆలోచనల్ని ఎక్కువిచ్చేసి ప్రతి దానిలో కూడా అడుగు ముందుకు వేస్తే బాగుండు అనే విధంగా ముందుకు పంపిస్తాడు. ఎందుకంటే ముఖ్యంగా ఒక జాతకానికి నవమాధిపతి అయినటువంటి గ్రహం యొక్క బలం చాలా ఎసెన్షియల్. సో అలాంటి గ్రహాన్ని కూడా తన కంట్రోల్లో ఉంచుకుంటూ పంచమం మీద ఎఫెక్ట్ చూపించేసరికి ఏంటి అంటే చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. సో వాటిని కూడా ముందుకు తీసుకెళ్దాం అన్నట్టుగానే ఉంటారు. సో దైవ బలము, అదృష్టము కూడా సపోర్ట్ చేయకపోవడం వల్ల అందులోకి వెళ్ళి ఆకస్మికంగా నష్టం జరిగి తర్వాత ఎన్నో అవమానాలతో కొన్ని రకాల ఇబ్బందులని ఎదురవ్వడానికి మాత్రము ఈ మొట్టమొదటిగా ఈ జనవరి నుండి మే 2 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఫస్ట్ వన్ ఏంటి, ఈ మే 2 వరకు కూడా ఏ విధమైన కొత్త నిర్ణయము, కొత్త ఆలోచన చేయాలి అనుకున్నా కూడా ఆచితూచి వ్యవహరించాలి. దైవ బలము, అదృష్టము తోడుండని సమయం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికీ మన జీవితంలో అండ్ మీ జాతకంలో ఎవరి స్థానం బాగుందో వారి నుండి అడ్వైస్ తీసుకుంటూ ముందుకు వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాలి. కానీ స్వంత నిర్ణయాలకి అండ్ ఆలోచన వచ్చిన వెంటనే ముందుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఆలోచన స్థానం, మనసు స్థానం శని చూస్తున్నాడు కాబట్టి అష్టమ స్థానాన్ని 11ని ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి కొన్ని రకాల వ్యసనాల వల్ల చాలా ఇబ్బంది పడడానికి, దానిలో నుండి బయటికి రాలేని స్థితులు, వాటి వల్ల అవమానాలు ఫేస్ చేయడానికి అండ్ వాటిలో నుండి మన యొక్క బిహేవియర్ అవ్వచ్చు, మన ప్రవర్తన అనేది అకస్మాత్తుగా నెగటివ్గా చేంజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎంత వీలైతే అంత జాగ్రత్తగా మీ మనస్సుని, మీ ఆలోచనలని చాలా కంట్రోల్లో ఉంచుకునేటువంటి ముఖ్య సమయంగా సూచించాలి ఈ మే 2 వరకు. ఓకే. విద్యార్థులకి కూడా అనుకున్నంత ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో శని దశ అయిపోయి గనక ఉన్నట్లయితే కొంచెం హ్యాపీ, కానీ లేదు అంటే చాలా సీరియస్గా ఈ రిజల్ట్ అనేది నాకు చాలా ఎసెన్షియల్ అని అనుకునేవారు, ఈ మే 2 వరకు రిజల్ట్ వచ్చేవారు మాత్రము శని పరిహారాలని మాత్రం కంటిన్యూషన్గా చేయండి. ఓకే. అండ్ ఈ మే 2 వరకు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే రాహు విషయంలో. రాహు ఆల్రెడీ మీనంలో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఆస్పెక్ట్ మీకు 6th హౌస్ మీద ఉంటుంది. సో కాబట్టి ఆయన ఇచ్చే నెగటివ్ రిజల్ట్ కూడా మీకు 6th హౌస్ నుండి వస్తాయి ఈ మే 2 వరకు. సో 6 అనేది ఇక్కడ బుధ క్షేత్రం అవ్వడం వల్ల వైద్యము వికటించి దాని ద్వారా చాలా ఇబ్బందులు పడడానికి ఆస్కారాలు ఉన్నాయి మేషలగ్నం వారికి. ఓకే. 6వ స్థానము అవ్వడము, అది బుధుడి గృహం అవ్వడము. సో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రావడం అనేది కామన్ కదా. సో అలాంటి వాటి వలన మనకి వైద్యం వికటించి తద్వారా ఇంకా సమస్య పెద్దది అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ రుణ బాధల విషయంలో కూడా వాటిని మనకి ఎక్స్పాండ్ చేసి చూపిస్తాడు. అంటే మీకుండే రుణం చాలా తక్కువే అవ్వచ్చు, బట్ వారు ఎవరి దగ్గర అయితే మీరు రుణం తీసుకున్నారో వారు దానిని చాలా పెద్ద మొత్తంగా ఊహించే విధంగా అవతలి వాళ్ళకి క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ రుణ బాధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ ముఖ్యంగా సూచించాలి. అండ్ రహస్య శత్రువులు కూడా ఉంటారు, ఎందుకంటే రాహు ఎప్పుడూ కూడా వెనక నుండి దెబ్బతీస్తాడు కాబట్టి. సో అలాంటి వాళ్ళ వలన ఏవైనా ఇబ్బందులు వస్తాయి అనేది ఆల్రెడీ మీకు ఒక భయం ఉండే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పీరియడ్గా సూచించాలి. సో కేతువు 12ను చూడడం వల్ల సమయాన్ని, ధనాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విధమైనటువంటిది మాత్రమే ఇవ్వగలుగుతాడు. కానీ పంచమాన్ని శని కూడా చూడడం వల్ల ఆ విషయంలో సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో
మే 2 వరకు చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో ఉండాలి. అండ్ మే 2 తర్వాత చూడండి, గురువు యొక్క ట్రాన్సిట్ వృషభంలోకి రావడం వల్ల శని నుండి అంటే మీ నవమాధిపతి చాలా ఫ్రీ అవుతున్నాడు, ఇదొక పాజిటివ్. అండ్ గురువు 2లో ఉంటూ పంచమ దృష్టితో 6వ స్థానాన్ని చూస్తున్నాడు. రాహువు వల్ల ఏదైతే డ్యామేజ్ జరిగిందో 6th హౌస్, సో దానిని చాలా క్లియర్ చేస్తాడు. ముఖ్యంగా లోన్స్ ద్వారా ఏ పాజిటివ్నైతే చేయాలి అనుకుంటారో, అది మీరు స్థిరాస్తుల అభివృద్ధియా లేదా బయట ఉండేటువంటి అప్పుల్ని క్లియర్ చేసుకోవడమా, వీటి కోసం కావలసినటువంటివన్నీ కూడా మీకు సమకూరుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ మేషలగ్న జాతకులు బ్యాంకింగ్ కానీ ఫినాన్స్లో కానీ అంటే ఫైనాన్స్ బ్యాంకింగ్ ఈ రంగాలలో రాణించడం కోసము వారి అదృష్టాన్ని పరీక్షించుకునే వారికి మాత్రము అద్భుతమైనటువంటి సమయంగా సూచించవచ్చు మే 2 తర్వాత. ఓకే, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అండ్ ఉంటున్న ఉద్యోగంలో పురోగతి, ప్రమోషన్స్, సంపాదన పెరగడము, సంపాదనకి ఇంకో దారి మనకి కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలలో మాత్రం చాలా పాజిటివ్స్ విన్నప్పటికీ కూడా శని పంచమాన్ని ఆ విధంగానే కంటిన్యూషన్గా చూస్తాడు. ఇంకిన్ని రోజులైన గురువు కూడా చూసేసరికి కొంచెం బెటర్గా ఉన్నా కూడా ఇక మీదట మాత్రము శని పంచమాన్ని అదే విధంగా డ్యామేజ్ చేస్తాడు. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు అండ్ ఆలోచనలు, మీ మనస్సు, వీటి విషయంలో మాత్రము ఈ ఇయర్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మేషలగ్నం వారికి మాత్రము శరీర సహకారము, శరీరం యొక్క సపోర్ట్ అనేది ఈ సంవత్సరం పొడవుతా కూడా కొంచెం టఫ్గానే ఉంటుంది. మే 2 వరకు మాత్రము శనికి మరియు రాహువుకి చేసుకోవలసినటువంటి పరిహారాలు చాలా ఎసెన్షియల్. అండ్ మే 2 తర్వాత రాహువుకి కంటే కూడా శని యొక్క రెమెడీస్ని మీరు మీ నిత్య జీవితంలో భాగం చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం వృషభ లగ్నమైనా, ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్నాలగ్నం వృషభ లగ్నం అయినా కూడా ఈ 2024వ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంగా చూడండి. గురువు యొక్క మార్పు అనేది మే 2 తర్వాత జరుగుతుంది. సో వృషభ లగ్నానికి గురువు పాపి. సో అలాంటి టైంలో గురువుని శని తన కంట్రోల్లో ఉంచడము అండ్ రాహువు కూడా పంచమాన్ని వీక్షించడము, శని దశమంలో ఉంటూ సప్తమాన్ని వీక్షించడం. ముఖ్యంగా త్వరపడాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఎవరైతే శుభకార్యాల విషయంలో అంటే వివాహాది శుభకార్యాలు ప్లాన్ చేసుకోవడానికి మాత్రము మే 2 వరకు మాత్రమే చాలా అనువైన సమయంగా సూచించవచ్చు. మే 2 తర్వాత గురువు లగ్నంలోకి రావడం వల్ల లగ్న పంచమ సప్తమ నవమాలని డ్యామేజ్ చేస్తాడు. అందులో వృషభ లగ్నానికి అష్టమ లాభాధిపత్యం రావడం వల్ల ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్లానెట్ గురువు. ఓకే, కాబట్టి ఏంటి, వివాహ శుభకార్యస్థానము అంటే శుభకార్యస్థానము 9ని, వివాహ స్థానాన్ని 7ని కూడా వీక్షించడము, పంచమాన్ని వీక్షించడం వల్ల రాంగ్ సెలెక్షన్ చేసుకోవడం అవ్వచ్చు, తర్వాత చాలా పడడం అవ్వచ్చు. మళ్ళీ అందులో కూడా లగ్నాధిపతి అయిన శుక్రుడు ఏప్రిల్ 28న కంబస్ట్ అవుతున్నాడు. అంటే మ్యాక్సిమం ఏప్రిల్ నుండి మళ్ళీ జూలై వరకు ఆయన కంబస్ట్లో ఉన్నప్పుడు కూడా మనకి శుభకార్యాలు పనికిరావు. అంటే ఏంటి, మీరు ఎక్కువగా ముందుగా మీరు నిర్ణయించుకోవాల్సిన అంశం మాత్రము ఈ జనవరి నుండి ఏప్రిల్ ఈ 4 నెలలు మాత్రమే మీకు వివాహానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఓకే, అండ్ నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం అంతా బాగుంది. సో ఈ సంవత్సరం అంతా కూడా అందులో కలిసి రావడానికే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే ఫుడ్కి సంబంధించినటువంటి అండ్ హోటల్స్, రెస్టారెంట్స్, సో ఇలాంటి వాటిల్లో ఉన్నారో వారందరికీ కూడా చాలా పాజిటివ్, మంచి అవకాశాలు వస్తాయి. మంచి గుర్తింపు, గౌరవ మర్యాదలు, మంచి సంపాదన పెరగడానికే అవకాశాలు ఉన్నాయి. అండ్ స్థిరాస్తులని అభివృద్ధి పరుచుకోవడానికి మాత్రము మే 2 తర్వాత నుండి బాగుంది అని చెప్పొచ్చు. ఓకే, కానీ ముఖ్యంగా మే 2 తర్వాత కేవలం స్థిరాస్తుల అభివృద్ధి అండ్ ఉద్యోగ విషయంలో ఉన్నంత పాజిటివ్గా మిగిలిన విషయాలలో ఉండదు. అది విద్యార్థులు అవ్వచ్చు, జ్ఞానంతో కళలతో జీవనం సాగించేవారు అవ్వచ్చు,
వీళ్ళందరూ కూడా చాలా వరకు రిస్క్లో పడడానికి, ఆలోచనలు కలిసి రాకపోవడానికి, రాంగ్ స్టెప్స్ వేయడానికి, తద్వారా ఎన్నో రకాల అవమానాలని ఫేస్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ధనం ఎక్కువగా ఖర్చు అయిపోవడం, అది కూడా ఎందుకు, బయటి వారు ఎవరో వచ్చి కాదు, అష్టమాధిపతి అయిన గురువు మీ పంచమాన్ని చూడడం వల్ల అకస్మాత్తుగా నేను తీసుకున్న నిర్ణయమే సరి అయినది అనే భావనతో మీరు ముందడుగు వేసి, తద్వారా చాలా రకాలైన అంటే ధర్మము అవ్వచ్చు, ధనము అవ్వచ్చు, ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త. అందున పంచమంలో కేతువు, కేతువుపై గురువు వీక్షణ. కాబట్టి మే 2 తర్వాత మాత్రము కొంచెం ప్రేమ వ్యవహారాలు అవ్వచ్చు, ఆలోచనలు అవ్వచ్చు, అంటే పూర్తిగా మీ మనస్సుని, మీ ఆలోచనలని మాత్రము చాలా కంట్రోల్ చేసే విధంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ, ధనాన్ని ఎక్కువగా లిక్విడ్గా మన దగ్గర పెట్టుకోకుండా ఉండేలా చూసుకుంటూ, గురువుకి సంబంధించిన పరిహారాలని నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటూ ముందుకు వెళ్తేనే కొంతవరకు సేఫ్గా ఉంటారు. లేదు అంటే అష్టమాధిపతి లగ్న సంచారము అనగానే ఖచ్చితంగా మన లగ్నానికి మాత్రము చాలా ఇబ్బంది పడతాడు. అకస్మాత్తుగా ఇప్పుడే బాగుంటారు, ఆల్ ఆఫ్ సడన్గా చాలా వీక్ అయిపోతారు. అందున ఏప్రిల్, మే, జూన్, జూలై ఆ మాసాలలో మాత్రము లగ్నాధిపతి కంబస్ట్ అవ్వడము, అంటే లగ్నాధిపతికి బలం లేకపోవడము, గురువు లగ్నంలో ఉండడము. మీ వ్యక్తిగత జాతకాలలో గురువు యొక్క అంతర్దశలు జరుగుతూ ఉంటే మాత్రము ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అంటే మనము అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయ లోపం వల్లనే మన శరీరం కూడా అన్ని విధాలుగా ఇబ్బంది పడే ఛాన్స్ కనిపిస్తున్నాయి. అండ్ వ్యసనాల ద్వారా కూడా శరీరం క్షీణించడానికి, శరీరాన్ని మనం పని చేయకుండా చేసుకునే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నింటి విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ మే 2 తర్వాత నుండి మాత్రము అన్ని విధాలుగా, అంటే కేవలం మన పనేంటి, మన పని మనం చేసుకోవాలి, మన గృహంలో ఇంట్లో ఉండడానికి ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే కేతువు 11th చూస్తాడు కాబట్టి సమాజంతో కూడా సత్సంబంధాలు ఉండకపోవచ్చు. మనము ఎంత పాజిటివ్గా ఉన్నా మనకి నెగటివ్సే ఎదురవ్వచ్చు. అంటే మన పనేంటో మనం చేసుకోవడము, మన గృహానికి ప్రియారిటీ ఇవ్వడం, ఇక్కడి వరకు ఉంటూ గురువు పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తేనే కొంతవరకు సేఫ్గా ఉంటాం తప్పితే, లేదు అంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఓకే, సో ఈ విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మిథున లగ్నమైనా, ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మిథున లగ్నం అయినా కూడా ఈ 2024వ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా చూడండి. ఈ సంవత్సరంలో గురువు యొక్క మార్పు అనేది మే 2 వరకు మేషంలో, మే 2 తర్వాత నుండి వృషభంలోకి మారుతున్నాడు. కాబట్టి మనకి ఈ సంవత్సరంలో 2 రకాలైనటువంటి ఫలితాలు అనేవి అనుభవంలోకి వస్తాయి. ముఖ్యంగా మిథున లగ్న జాతకులు ఎవరైతే వైవాహిక జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో, వివాహ విషయంలో మాత్రము మే 2 తర్వాత మాత్రము ఎక్కువ అనుకూలంగా ఉంది అండి, మే 2 బిఫోర్ కంటే పోలిస్తే. ఓకే, కాబట్టి అయ్యో మాకు ఇప్పుడు శని యొక్క కంట్రోల్లో గురువు ఉన్నంత వరకే మంచి కాలం కావచ్చు, సో వివాహ ప్రయత్నాలు ఇప్పుడే చేయాలి, ఇప్పుడే జరిగిపోవాలి, అయ్యో నాకు జరగలేదు అంటే తర్వాత అవుతుందో కాదు అనే భయం మాత్రం అక్కర్లేదు. ఎందుకంటే గురువు శని కంట్రోల్లో ఉన్నప్పటికీ గురువు యొక్క వీక్షణ అనేది సప్తమం మీద ఉంది. సప్తమాధిపతి సప్తమాన్ని చూడడం వల్ల ఆ టైం కంటే కూడా గురువు యొక్క ట్రాన్సిట్ జరిగిన తర్వాత అప్పుడు ఆయన సప్తమం మీద వీక్షణ ఉండదు మే 2 తర్వాత. కాబట్టి వివాహం జరగడానికి అప్పుడు చాలా అనువైనటువంటి సమయము. ఎందుకంటే నవమంలో శని సంచారము, సప్తమము అనేది ఖాళీగా ఉండడం వల్ల ఎప్పుడైతే మిగిలినటువంటి మనకి బుధ శుక్రులు సప్తమానికి వచ్చినా, సప్తమాన్ని చూసినా కూడా మనకి ఆ పాజిటివ్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ముఖ్యంగా బిజినెస్ పీపుల్స్ ఎవరైతే వ్యాపార రంగంలో, అది చిన్ని నుండి పెద్ద వ్యాపారం ఏదైనా కావచ్చు, వ్యాపార రంగంలో ఉండే మిథున లగ్న జాతకులకి మాత్రము ఈ సంవత్సరంలో మే 2 వరకు మాత్రము బ్రహ్మాండంగా ఉంది. మంచి ట్రాన్సాక్షన్స్, మంచి పెట్టుబడి దొరుకుతుంది, దానికి తగ్గట్టుగా మంచి లాభాలు అందుకుంటారు. వచ్చిన లాభాలని సేవ్ చేయగలుగుతారు కూడా. కాకపోతే కొంచెం మే 2 తర్వాత కొంచెం ట్రాన్సాక్షన్లో చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు.
అండ్ వచ్చిన ధనము కొంచెం వ్యయం అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం లిక్విడ్గా మెయింటైన్ చేయకుండా ఉండడము, ఎవ్రీ ట్రాన్సాక్షన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుంటే సరిపోతుంది. పెద్దగా వ్యాపారస్తులకైతే చెప్పుకోదగ్గ నష్టాలు అయితే ఏం లేవు, ఆకస్మిక లాభాలు, మంచి లాభాలే గోచరిస్తున్నాయి. అండ్ విద్యార్థులకి మాత్రము మొట్టమొదలు అంటే మే 2 వరకే చాలా వరకు ఇబ్బందిగా ఉంది. అంటే 1-2 సార్లు ఎక్కువగా దాని మీద ఫోకస్ పెడితే కానీ సరి అయిన నిర్ణయం తీసుకోకపోవడం, సరి అయిన విధంగా గుర్తుంచుకోలేకపోవడం అనేది ఉంది. కాబట్టి ఆ టైం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మే 2 తర్వాత తటస్థం, అంటే ఇంతకుముందు ఉన్నంత ఇబ్బంది పెట్టదు, అలా అని చాలా పాజిటివ్గా కూడా లేదు. కాబట్టి విద్యార్థులకి చాలా న్యూట్రల్గా ఉంది ఈ సంవత్సరం పాటు అని చెప్పాలి. అండ్ ఎవరైతే ఎస్పెషల్లీ మీడియా రంగంలో ఉన్నారో, స్పోర్ట్స్, ఈ క్రీడల రంగంలో అండ్ మీడియా రంగంలో ఉండే వారికి మాత్రం ఈ సంవత్సరం అంతా బాగుంది. అండ్ అందులో కూడా మే 2 తర్వాత నుండి మాత్రము ఇంకా చివరి వరకు అద్భుతమైనటువంటి పీరియడ్ నడుస్తుంది. ఓకే, సో కాబట్టి గోచార రీత్యా మీకు ఇంత మంచి పీరియడ్ ఉన్నప్పుడు సో మీ వ్యక్తిగత జాతకాలలో కూడా మంచి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే ఈ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా స్థిరాస్తుల కొనుగోలుకి, గృహోపకరణాలు, వాహనాలు, వీటన్నింటికి మాత్రము మే 2 వరకు చాలా అనువుగా ఉంది. ఓకే, సో మే 2 తర్వాత నుండి మాత్రము నూతన గృహాల నిర్మాణానికి, గృహాల కొనుగోలుకి, గృహ ప్రవేశాలకి, అసలు కావలసిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేయడానికి మాత్రము అస్సలు బాగాలేదు. కాబట్టి ముందే ప్లాన్ చేసుకోండి. అలాంటివి ఏదైనా ఈ ఇయర్లో మేము పెట్టుకుందాము అనుకుంటే తర్వాత మే 2 తర్వాత నుండి మాత్రం ఆయా విషయాలలో ఎంత తటస్థంగా ఉండగలిగితే, ఉన్న దానిలో అడ్జస్ట్ చేసుకోగలిగితే అంత మంచిది అని చెప్పొచ్చు. వ్యవసాయదారులకి మాత్రం మే 2 తర్వాత ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉంది. అంటే సంపాదన కొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఓకే, గురువు యొక్క పరిహారాలని నిత్య జీవితంలో భాగం చేసుకుంటూ ఈ విషయాలలో ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం కర్కాటక లగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్న లగ్నం కర్కాటక లగ్నం అయినా కూడా ఈ 2024వ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా చూడండి. ఈ సంవత్సరంలో ముఖ్యంగా గ్రహాల యొక్క గమనంలో గురువు మాత్రము మే 2 వరకు మేషంలో, తర్వాత నుండి వృషభంలో సంచారం జరుగుతుంది. దానిని అనుసరించి ఈ సంవత్సరాన్ని మీరు 2 విధాలుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మొట్టమొదటి భాగంలో అంటే జనవరి 1 నుండి మే 2 వరకు కూడా కర్కాటక లగ్నానికి నవమాధిపతి అయినటువంటి గురువు మీకు శుభగ్రహం. సో అలాంటి గురువు శని కంట్రోల్లో ఉండడము, మరియు శని అతి ముఖ్యమైనటువంటి స్థానమైన అష్టమంలో ఉంటూ పంచమ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు. అంటే ఎటు చూసినా కూడా మీ ఆలోచనల ద్వారా మాత్రము చాలా రకాలుగా నష్టపోయే అటువంటి పీరియడ్గా చెప్పొచ్చు. కాబట్టి కొత్త ఆలోచనలు అనేవి ఏ మాత్రము కలిసి రావు. అలా అని ఆలోచనలు రాకుండా ఉంటాయా అంటే కాదు. అనవసరమైన ఆలోచనలతో అనవసరమైన విధాలుగా ముందుకు వెళ్తూ తద్వారా ఎన్నో రకాల అవమానాలను ఫేస్ చేసే విధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మే 2 వరకు మాత్రము అన్ని విధాలుగా మీ ఆలోచనలని మాత్రము కంట్రోల్లో ఉంచుకునేలాగా శని యొక్క పరిహారాలు అనేవి అతి ముఖ్యంగా చెప్పాలి. ఓకే, ముఖ్యంగా పంచమం విద్యార్థులు అండ్ జ్ఞానం ద్వారా, ఓకే, అది టీచింగ్ ప్రొఫెషన్ అవ్వచ్చు, కళలు అవ్వచ్చు, ఇలా జ్ఞానము మరియు కళలు వీటితో జీవనం సాగించేవారు ఎవరైతే ఉన్నారో, మీది కర్కాటక లగ్నం అయితే మాత్రము అనుకోకుండా కొన్ని రకాలైనటువంటి అవకాశాలని చేజార్చుకుంటారు. లేదు అంటే కొత్త నిర్ణయాల వలన ఎన్నో రకాల ఇబ్బందులు పడాల్సినటువంటి సమయంగా సూచించవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ రంగాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకరిని మోసం చేయాలి అనే ఆలోచనలు అవ్వచ్చు. అది అంటే స్వతహాగా మీ యొక్క జాతకంలో అలా లేకపోయినా కూడా ఇప్పుడుండే అటువంటి గోచారంలో మాత్రము శని బలంగా పంచమ అష్టమాలని దెబ్బతీయడం వల్ల మాత్రము అనవసరమైన ఆలోచనలు వాటిని సడన్గా మనము ఇంప్లిమెంటేషన్ చేసి
దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి అవమానాలు పడాల్సి ఉంది. ఓకే, కాబట్టి ముఖ్యంగా కర్కాటక లగ్న జాతకులు మాత్రము ఈ మే 2 వరకు అతి జాగ్రత్తగా ఉండాలి. నాకేం కాదు, నాకు అదృష్టం చాలా ఉంది, అది ఇది అనుకుంటే మాత్రం కుదరదు. అదృష్టము, దైవబలం అవి కూడా మీకు సపోర్ట్ చేసే స్థితిలో లేవు. అనవసరమైన ధైర్యోత్సాహాల్ని ప్రదర్శిస్తాడు. రాహువు తృతీయాన్ని చూస్తున్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ దాని యొక్క ఫలితాన్ని చాలా పెద్దగా చేసి చూపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఏం కాదు అంటే శని పంచమాన్ని, ఆలోచనల్ని బ్రేక్ చేస్తూ, అష్టమం కొన్ని రకాలైనటువంటి వ్యసనాల వైపుకి పంపిస్తూ, ప్రతి దానిలో నెక్స్ట్ వచ్చే సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య వస్తుంది అని తెలిసినప్పటికీ కూడా ఏం కాదు, ఇప్పుడైతే మేము ముందుకు వెళ్ళొచ్చు అనే విధమైన భావనలను కల్పిస్తారు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాల్సిన వారిలో మాత్రము ముఖ్యంగా కర్కాటక లగ్న జాతకులే ప్రథమ స్థానంలో ఉన్నారు. ఓకే, అనవసరమైన ధైర్యోత్సాహాలని ప్రదర్శించొద్దు, ఏ విధమైన కొత్త నిర్ణయాలని తీసుకోవద్దు, మనస్సుని చాలా రకాలుగా అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి వీటన్నిటి కోసము ఈ శని మరియు రాహువులకి పరిహారాలు అనేవి చాలా ముఖ్యమైనవిగా సూచించవచ్చు. ఓకే, నెక్స్ట్ మే 2 తర్వాత నుండి గురువు వృషభంలోకి రావడం వల్ల నవమాధిపతి లాభస్థానము అండ్ గురువు సప్తమ స్థానాన్ని కూడా చూస్తున్నారు. కాబట్టి ఎవరికైతే కర్కాటక లగ్న జాతకులకి ఒక 1 ఇయర్గా వివాహ విషయంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఈ మే 2 తర్వాత మాత్రము ఆకస్మిక శుభకార్య యోగము అనేది మాత్రం కనిపిస్తుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారికి దీనికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఎందుకంటే 11లో ఉండే గురువు 3ను చూస్తున్నాడు. కాబట్టి శుభకార్యాలకి సంబంధించిన, ధనానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడానికి చాలా అనువైన సమయము. వివాహ జీవితంలో ఏదైతే ఇన్ని రోజులుగా అష్టమ శని అనేది చాలా ఇబ్బంది పెట్టిందో, సో ఈ వివాహ బంధాన్ని నిలుపుకోవడానికి అన్ని విధాలుగా చాలా మంచి పీరియడ్గా సూచించవచ్చు. ఆకస్మిక లాభాలు, అది ధనము అవ్వచ్చు, శుభకార్యాలు అవ్వచ్చు, మంచి ఆరోగ్యం కూడా అవ్వచ్చు. వీటి విషయాలలో మాత్రము మే 2 తర్వాత చాలా పాజిటివ్స్ వింటారు. ఈ కర్కాటక లగ్న జాతకులు మాత్రము ముఖ్యంగా అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పీరియడ్ అయితే మే 2 వరకు అని చెప్పొచ్చు. అప్పటి వరకు శనికి రాహువు యొక్క పరిహారాలు చేస్తూ ముందుకు వెళ్ళండి.